అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ భోజరాజుకి స్వర్ణప్రతిమ చెప్పిన రొట్టె ముక్కలు 8 రూకల కథ. భోజరాజు విక్రమార్కుని సింహాసనానికి నమస్కరించి మెట్టు ఎక్కబోతుండగా అక్కడ ఉన్న బంగారు ప్రతిమ, ఆగు భోజరాజా, ఈ సింహాసనాన్ని ఏలడానికి సంబంధించిన ఒక కథ చెబుతాను విను అని అంటుంది. అవంతినగర సమీపపు అడవులలో 2 బాటసారులు వారి వారి పనుల కోసమై ప్రయాణిస్తూ ఉంటారు. మధ్యాహ్నం భోజన వేళకి ఒక చెట్టు కిందికి చేరుతారు. అప్పటికే అచట ఒక బాటసారి ఉండి ఉంటాడు. వీరిద్దరూ తాము తెచ్చుకున్న ఆహారపు మూటలను విప్పుతారు. ఇంకొక బాటసారి దగ్గర ఆహారం ఉండదు. ఏ విధంగా అయినా సరే తమ ఆహారాన్ని ముగ్గురు సమానంగా తిందాము అని అనుకుంటారు. మొదటి బాటసారి దగ్గర 3 రొట్టెలు ఉంటాయి. రెండవ బాటసారి దగ్గర 5 రొట్టెలు ఉంటాయి. మొత్తం 8 రొట్టెలు వారి ముగ్గురికి సమానంగా ఏ విధంగా పంచుకుందాము అని ఆలోచన చేస్తూ ఉంటారు. అందులో ఒక బాటసారి, ఒక్కొక్క రొట్టెను 3 భాగాలుగా విభజించుకుందాము, అప్పుడు 8 రొట్టెలు మనకు 24 భాగాలుగా వస్తాయి అని చెప్తాడు. ఒక్కొక్కరికి 8 ముక్కల చొప్పున మనము పంచుకుందాము అని తీర్పు చెప్తాడు. సమ్మతించిన 2 బాటసారులు అలాగే చేశారు. ముగ్గురు ఆ రొట్టె ముక్కలు తిని మంచినీళ్లు తాగి చెట్టుపై సేద తీరారు. కాసేపటికి బాటసారులందరూ లేచారు. 2 బాటసారులు లేచి చూసేసరికి ఇంకొక బాటసారి అక్కడ కనిపించలేదు. అయ్యో, ఏమయ్యాడా ఈ బాటసారి అని అనుకుంటూ ఉండగా వారి ముందర 8 నాణేలు, ఒక కాగితము కనపడుతుంది. ఆ కాగితంలో ఏమి రాసి ఉంటుంది అంటే, ఈ 8 నాణేలను మీరు న్యాయంగానూ ధర్మబద్ధంగానూ పంచుకోండి అని రాసి ఉంటుంది. అప్పుడు ఒక బాటసారి, నీవు 3 రొట్టెలు తెచ్చావు కనుక 3 నాణేలు నువ్వు తీసుకో, నేను 5 రొట్టెలు తెచ్చాను కనుక 5 నాణేలు నేను తీసుకుంటాను అని అంటాడు. అప్పుడు ఆ బాటసారి, లేదు, కుదరదు, ఇద్దరము సమానంగా 4 నాణేలు తీసుకుందాము అని అంటాడు. వీరిద్దరూ ఈ విధంగా తగవులాడుకుంటుండగా అక్కడికి వేట కోసమై వచ్చిన విక్రమార్కుడు వీరి తగవు విని, ఏమి జరిగింది, మీకు సరియైన తీర్పు నేను చెప్తాను, విషయం చెప్పండి అని అంటాడు. అప్పుడు ఆ బాటసారులిద్దరూ తాము తీసుకొని వచ్చిన రొట్టెలు పంచిన విధానం రాజుగారికి తెలియచేస్తారు. అప్పుడు విక్రమార్కుడు, మీరు తగవు పడకండి, మీకు న్యాయమైన తీర్పు నేను చెప్తాను అని 3 రొట్టెలు కలిగిన బాటసారికి 1 నాణెము, 5 రొట్టెలు కలిగిన బాటసారికి 7 నాణాలు తీసుకోవాలి. ఎలాగంటే, మీరు ఒక్కొక్కరు ఒక్కో రొట్టెను 3 భాగాలు చేశారు. మొత్తం 24 భాగాలు వచ్చాయి. అందులో ఒక్కొక్కరు 8 భాగాలు తిన్నారు. 3 రొట్టెల బాటసారి తన రొట్టెను 9 ముక్కలు చేసి అందులో 8 ముక్కలు తానే తిన్నాడు. 1 భాగాన్ని మాత్రమే ఆ బాటసారికి ఇచ్చాడు కనుక 1 నాణెం తీసుకోవాలి. 5 రొట్టె ముక్కలు ఉన్న బాటసారి తన రొట్టెలను 15 భాగాలు చేసి తాను 8 భాగాలు తినగా మిగిలిన 7 భాగాల రొట్టె ముక్కలు బాటసారికి ఇచ్చాడు. కాబట్టి 7 నాణేలు 5 రొట్టెల ముక్కలు ఉన్న బాటసారి తీసుకోవాలి అని ఈ విధంగా విక్రమార్కుడు ధర్మబద్ధంగా, న్యాయంగా బాటసారులకు తీర్పు చెప్తాడు. ఈ విధమైనటువంటి సమర్థత కలిగిన తీర్పు చెప్పే దక్షత ఉంటే ఈ సింహాసనాన్ని ఎక్కవచ్చు అని స్వర్ణప్రతిమ చెబుతుంది. అప్పటికి ముహూర్త సమయం అయిపోవడంతో భోజరాజు తన పరివారంతో వెనుతిరుగుతాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.